నామస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గస్. ఈరోజు అయితే ఆల్ న్యూ డ్యూక్ 390 యొక్క వాక్ అరౌండ్ అయితే చేయబోతున్నాం. సో మనం వాక్ అరౌండ్లో అబ్జర్వ్ చేసినవి అన్ని డీకోడ్ చేద్దాం అండ్ 2025లో ఏ చేంజెస్ తోటి వచ్చిందో అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్లీ అవుట్లుక్ ఒక బైక్ అయితే వచ్చేసి చాలా స్పోర్టీ డిజైన్ అయితే ఉంటుంది. స్పెసిఫిక్గా ఈ 390 అని కాదు, డ్యూక్ 200 అయినా డ్యూక్ 165 అయినా మన అవుట్కమ్లోనైతే సేమ్ స్ట్రీట్ రేసర్ టైప్లోనే ఉంటాయి బైక్ యొక్క డిజైన్ వచ్చేసి. సో ఓవరాల్గా అయితే చాలా స్పోర్టివ్గా అయితే ఉంటాయని అంటున్నాం. అండ్ ఫ్రంట్ లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ వచ్చాయి. మోర్ ఓవర్ డ్యూక్ 300 లానే ఉంది లైట్స్ ఇవన్నీ, కానీ లైట్గా అయితే డిజైన్ మాత్రం చేంజ్ అయింది. ఎల్ఈడి లైట్స్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. సో క్రూజ్ కంట్రోల్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది, లాస్ట్ వేరియంట్లో రాలేదు. సో మార్కెట్లో ఇక బైక్ యొక్క కాంపిటీషన్ వచ్చేసి ట్రయంఫ్ స్పీడ్ 400 అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ గొరెల్లా, ఈ బైక్స్ అయితే దీని కాంపిటీషన్. కానీ ఏ కాంపిటీషన్ ఉన్నా కానీ కేటీఎం ఇంజన్స్ అనేవి అదొక ప్యూర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంజన్స్. సో ఫీల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దానికి తగ్గట్టు డిజైన్ కూడా వీళ్ళు షార్పీగా కర్వీగా చేస్తారు. అందుకే వీళ్ళ డిజైన్స్లో ఆ స్ట్రీట్ రేసర్ బైక్ ఫీల్ అనేది ఆ డిజైన్లో ఎక్కడ వెళ్ళదు. సో అలాగే బైక్ యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి 43mm WP ఎపెక్స్ సస్పెన్షన్స్ అయితే వస్తాయి. అండ్ అంతేకాకుండా ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 110/70 ZR 17 ఇంచెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అవి కూడా ట్యూబ్లెస్. అండ్ ఫ్రంట్ బ్రేక్స్ వచ్చేసరికి మనకి 320mm అండ్ క్యాలిపర్స్ కూడా మనకి 4 పిస్టన్ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఫీచర్ విషయంలో కూడా ఈ బైక్లో చాలా ఫీచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్వి హైలైట్ చేసేది చెప్తాను. ఫస్ట్లీ మనకు కనిపించిన 5-inch TFT డిస్ప్లే. సో దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవింగ్ మోడ్స్ మీకు చూపిస్తున్నట్టు, కార్నరింగ్, ABS, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ బైక్లో మనకి లాంచ్ కంట్రోల్ కూడా వస్తుంది. సో అదైతే క్రేజీ అనమాట. అండ్ అంతేకాకుండా ఇన్బిల్ట్ క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. సో ఇవైతే దీని హైలైట్ ఫీచర్స్. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క మైలేజ్ విషయానికి వెళ్తే మనకి మైలేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ సిటీలో 25 కంటే తక్కువ కూడా రావచ్చు, జస్ట్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. అండ్ హైవేలో మనకి 28 to 30 వరకు అయితే రావచ్చు, ఎంత డీసెంట్ అయినా నడిపిన. అంతకంటే ఎక్కువ అయితే రాదు, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు ఇలాంటి బైక్స్ తోటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్యూయల్ కెపాసిటీ కూడా వచ్చేసరికి మనకి 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఈ బైక్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క హార్ట్, మెయిన్లీ ఇంజన్ విషయంలో మాట్లాడితే మనకి అప్రాక్సిమేట్లీ 399 అంటే 400cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే మనకు వస్తుంది. అరౌండ్ 46 PS ఆఫ్ పవర్ అయితే జనరేట్ చేస్తుంది. సో కేటీఎం ఇంజన్స్ గురించి అయితే మనం చెప్పవలసినది, ఇనిషియల్ టార్క్ మాత్రం ఇన్సేన్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మిడ్ రేంజ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ దీని గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. సో ఇదైతే దీని పవర్ ఫిగర్స్ టెస్ట్ డ్రైవ్ చేస్తేనే అర్థమవుతుంది. సో అందుకోసం అంతా డీప్లోకి వెళ్ళట్లేదు. నెక్స్ట్ వచ్చేసి బైక్ యొక్క ప్రైజింగ్ గురించి మాట్లాడితే మనకి అప్రాక్సిమేట్లీ 2,94,000 నుంచి 3,12,000 15,000 దాకా అయితే పడవచ్చు. డిపెండ్స్ ఆన్ మీరు ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టిస్తున్నారా, లేకపోతే అక్కడ అప్పుడు డిస్కౌంట్ ఏమైనా అవైలబుల్గా ఉందా లేదా అనే బట్టి. సో మొత్తానికైతే ఈ బైక్ 3 lakhsలో వర్తా కాదంటే టెస్ట్ డ్రైవ్ చేసి అయితే చెప్పండి. అండ్ మీకు ఈ వాక్ అరౌండ్ నచ్చినట్లయితే డూ కన్సిడర్ subscribe to the channel. See you next video. Until then.